నరేంద్ర మోదీ సెల్ఫీ వీడియో ఫేస్బుక్లో బ్లాక్ అయిందట. మరి అన్నీ ఇప్పుడు ప్రభుత్వం ఎవడు అధికారంలో ఉంటే వాడు మొత్తం ప్రశ్నించే వీడియోలు ఏమైనా ఉంటే అన్ని బ్లాక్ చేసుడే కదా. కోర్టులకు పోవడం లేకపోతే సైబర్ క్రైమ్ ద్వారా మొత్తం బ్లాక్ చేయడమే కదా. ఈసారి ఏకంగా రివర్స్ తన్నింది. నరేంద్ర మోదీ ఫేస్బుక్ వీడియోనే బ్లాక్ చేసిరట. మరి ఎట్లా బ్లాక్ చేసిరు? చేయొద్దు కదా. ఇప్పుడు ఆయన విద్యార్థులకి ఏదో భరోసా ఇవ్వడానికో దేనికో చేసిండు. అట్లా బ్లాక్ ఎట్లయితే బ్లాక్ కావద్దు కదా. మరి ఎవరు చేసిరు? విద్యార్థుల నిరసన నేపథ్యంలో యువతను ఉద్దేశించి ప్రధాని మోదీ ఇటీవల విడుదల చేసిన సెల్ఫీ వీడియో ఫేస్బుక్లో మంగళవారం ఉదయం కొద్దిసేపు బ్లాక్ అయిందట. కొద్దిసేపే అయిందట. దీన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ప్రధాని వీడియోను తొలగించిన విషయం పైన ఫేస్బుక్ మాతృ సంస్థ అయిన మెటా గ్లోబల్ హెడ్కు నోటీసులు జారీ చేసింది. వీడియో తొలగింపు పైన మెటా స్పందించింది. ప్రభుత్వానికి క్షమాపణ చెప్పింది. సాంకేతిక కారణాల వల్ల ఆ వీడియో కొద్దిసేపు కనిపించలేదని, పొరపాటును వెంటనే సరిదిద్ది ఆ వీడియోను పునరుద్ధరించామని మెటా ప్రతినిధి ఫేస్బుక్లో పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని ప్రభుత్వానికి మెటా వివరణ ఇచ్చినట్లు తెలిసింది. అయితే అది సాంకేతిక తప్పిదమంటూ మెటా ఇచ్చిన వివరణ పైన ప్రభుత్వం సంతృప్తిగా లేదని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అయితే మోదీ వీడియో బ్లాక్ అయినప్పుడు లీగల్ రిక్వెస్ట్ కారణంగా ఆ వీడియోను బ్లాక్ చేసినట్లు వివరణ ఉన్నది. దీంతో ప్రభుత్వం సీరియస్ అయిందట. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టా ఇవన్నీ కూడా ఏదైనా కోర్టు ఆర్డర్స్ కానీ లీగల్గా ఏదైనా ఎవరైనా కంప్లైంట్ చేసినప్పుడు కానీ సో జనరల్గా వాళ్ళు దాన్ని పరిగణలోకి తీసుకొని అక్కడ ఉన్న అడ్వకేట్ వాళ్ళతో మాట్లాడి ఆ వీడియోలు తీసేస్తూ ఉంటారు. ఇప్పుడు మన దాంట్లో కూడా చాలా వీడియోలు వాళ్ళు ఏం చేస్తారంటే మనం చెప్తే ఎట్లాగో డిలీట్ చేయమని చెప్పి వాడు సైలెంట్గా ఏం చేస్తారంటే కోర్టుకు పోతాడు. కోర్టుకు పోయి మనకి తెలియకుండానే మనకు నోటీస్ ఏదో అడ్రస్ పెట్టి నోటీస్ ఇష్యూ చేసినట్టు మళ్ళీ మనం విచారణకు హాజరు కానట్టు మనకు తెలియదు అది పిటిషన్ వేసింది. సో ఎక్స్ పార్టీ ఆర్డర్ తెచ్చుకుంటారు అనమాట. సో ఇట్లా మరి ఆ లీగల్ నోటీస్కి ఎట్లా కోర్టు ఆర్డర్ లేదైతే మరి వాడు డిలీట్ చేయడు. లీగల్ నోటీస్కే డిలీట్ చేసినామని చెప్పిరట. లీగల్ రిక్వెస్ట్ వచ్చిందట. దీంతో అది డిలీట్ చేసిరట. మొత్తానికైతే మళ్ళీ అది పునరుద్ధరించారట. మళ్ళీ వచ్చింది వీడియో. ఏముందిలే అది దాని మీద మొత్తం మీమ్స్ సెటైర్లు మొత్తం కామెడీ అయిపోయింది ఆ సెల్ఫీ వీడియో. ఇప్పుడు నెక్స్ట్ ఆల్ఫా జనరేషన్ పిల్లలు కూడా దాని మీద వీడియోలు చేస్తున్నారు. ఆ పేపర్ మీద రాసి ఇట్లా చూపించుకుంటా మీమ్స్ చేస్తున్నారు. చాలా దారుణంగా ఉన్నది. నాకు తెలిసి ఆయన 12 ఏళ్ల చరిత్రలో ప్రధానిగా ఉన్న చరిత్రలో అంతకుముందు ఎప్పుడు కూడా ఆ స్థాయిలో ట్రోల్స్ వచ్చి ఉండవు ఆయన మీద. ఏదైనా మనం ఒకరి మీద ఒక పని చేసినప్పుడు అది రివర్స్ వస్తూనే ఉంటుంది. కర్మ తప్పదు కదా, అట్లనే ఉన్నది.